ఆయనకి శిక్షించే అధికారం ఉండి, దండించే అధికారం ఉండి, అసలు మనల్ని తీసేసేంత అధికారం ఉన్నా మనల్ని ఏమనకుండా సంవత్సరాలు ప్రవేశింపజేసి, నెలలు ప్రవేశింపజేసి, నీ కుటుంబంలో నీ జీవితంలో క్రియలు జరిగిస్తున్నాడు. ఏముంది ప్రభు అంటే ఏమీ లేదు, కృప ఉంది అంతే. మరి రక్షణ పొందాలి అంటే, మరి మంచిగా ఉండాలంటే ఎవడు చెప్పాడు మంచిగా ఉంటే రక్షణ వస్తుందని? మనం ఏదో చేస్తే రక్షణ రాదు, ఆయన ఏదో చేశాడు కాబట్టి మనకు రక్షణ వచ్చింది. మరి రక్షింపబడ్డ తర్వాత ఏం చేయాలి? అప్పుడు క్రియలు చేయాలి. అంటే క్రియలు అనేవి రక్షింపబడ్డానికి కాదు, రక్షింపబడిన మనం క్రియలు చేయడానికి. అంటే రక్షణ అన్న దానికి అర్హత మనం చేసే మంచి కార్యాలు కాదు. బట్టలు పంచి పెట్టామా, భోజనాలు పెట్టామా, పేదోళ్ళని ఆదరించామా, పులిహార ప్యాకెట్లు పెట్టామా, అంత చేసామా, ఎంత చేసామా, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నేను దేవుళ్ళో రక్షింపబడ్డానికి కాదు, రక్షింపబడ్డాను గనక పులిహార ప్యాకెట్లు పెడతాను, రక్షింపబడ్డాను గనక సమాజ సేవ చేస్తాను, రక్షింపబడ్డాను గనక రక్షించి నన్ను ఆ పనులు చేయడానికే దేవుడు నన్ను రక్షించడానిక పనులు చేస్తాను.